రాత్రములు కంటి పాపవలే కాచి దయగల హస్తముతో బ్రోచి నడిపించితివి. దయగల హస్తముతో బ్రోచి నడిపించితివి. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం. గాఢంధకారములో కన్నీటిలో ఎల్లను, ఆ గాఢంధకారములో కన్నీటిలో కృషించిపోనీయక కృపలతో బలపరచితివి. కృషించిపోనీయక కృపలతో బలపరచితివి. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం. సజీవయాగముగా మన శరీరము సమర్పించి, సజీవయాగముగా మన శరీరము సంపూర్ణ సిద్ధినందా శుద్ధాత్మను నొసగితివి. సంపూర్ణ సిద్ధినందా శుద్ధాత్మను నొసగితివి. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. సిలువను మోసుకొని సువార్తను చేపట్టి, ఆ సిలువను మోసుకొని సువార్తను చేపట్టి, యేసుని వెంబడింప ఎంతో భాగ్యముని చితివి. యేసుని వెంబడింప ఎంతో భాగ్యముని చితివి. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. యేసునాథుని మేలులు తలంచి స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ యొక్క ఉదయకాల సమయంలో మనమందరము కూడా మరి ప్రియులు మరి నతానీయులు గారికి ఇచ్చినటువంటి స్థలములో మనం ఈ రీతిగా ప్రార్థించడానికి దేవుడు మనకి ఇచ్చినటువంటి గొప్ప భాగ్యమును బట్టి మనము దేవుని స్తుతించబద్దులమై ఉన్నాం. ఇర్మీయా గ్రంథములో దేవుని వాక్యం సెలవిచ్చిన రీతిగా ఇండ్లు కట్టుడి, వాటిలో నివసించుడి అని అంటున్నాడు. మరి ఇంతవరకు కూడా బిడలు మరి అద్దె గృహములోనే నివాసం చేశారు. దేవుడు మరి గవర్నమెంట్ వారి ద్వారా చక్కటి స్థలాన్ని బిడలకి ఏర్పాటు చేసి మరి ఇక స్థలములో మరి చక్కటి గృహం కట్టుకోవటానికి దేవుడు చక్కటి మార్గాలు తెరిచాడు. అందరూ బట్టి దేవుని స్తోత్రం చెల్లిందా? హల్లెలూయా. యెహోవా మాకు చేస్తున్న ఉపకారములన్నిటికీ మేము ఆయనకేమి చెల్లించుదాం. అంటే ఆయన చేస్తున్న ఉపకారములు అంటే మరువలేనివి, కంటికి కనబడవు, చెవికి వినబడవు, హృదయానికి. మరి ప్రియులు నతానీయులు గారిని, వారి సతీమణి గారిని, వారి బిడ్డలను దేవుడు ప్రేమించి మరి యొక్క స్థలాన్ని వారికి ఒక బహుమానముగా ఇచ్చాడు దేవుడు. ఈ బహుమానము ఎవరైనా చేయగలరని అంటే ఎవరు కూడా చేయలేనటువంటి పని దేవుడు చేశాడు. ఈ గిఫ్ట్ ద్వారా బిడ్డల జీవితంలో చక్కటి అభివృద్ధి, చక్కటి ఆశీర్వాదం ఈ స్థలంలో జరుగులాగున మనమందరం కూడా ప్రార్థించబద్దులమై ఉన్నాం. దేవునికి స్తోత్రం. 127 చదువు. 127 దావీదు కీర్తన. సో మరి కుమార్తె శరీర చదివిన యెహోవా ఇల్లు కట్టించిన ఎడల, యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువారి ప్రయాసము వ్యర్థమే. యెహోవా పట్టణమును కాపాడని ఎడల దాని కాయువారు మేలుకొని నిండుట వ్యర్థమే. మీరు వేకువనే లేచి చాలా రాత్రి అయిన తరువాత పండుకొనుచు కష్టార్జితమైన ఆహారం తినుచుండుట వ్యర్థమే. తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే. యవన కాలమందు పుట్టిన కుమారులు
బలవంతుని చేతిలోని బాణముల వంటివారు. వారితో తన అంపుల పొదిని నింపుకొనిన వాడు ధన్యుడు. అట్టువాడు సిగ్గుపడక గుమ్మములలో తమ విరోధులతో వాదించుదురు. దేవుడి వాక్యం దీవించును. ఆమేన్. యెహోవా ఇల్లు కట్టించిన ఎడల కట్టువారు ప్రయాసము వ్యర్థమే. మన దగ్గర డబ్బులు ఉండొచ్చు, బలం ఉండొచ్చు, ఏమైనా ఐశ్వర్యాలు ఉండొచ్చు, కానీ ఇల్లు కట్టబడాలి అని అంటే ఎవరు కృప ఉండాలంట అండి? దేవుని కృప ఉండాలి. యెహోవా ఇల్లు కట్టించిన ఎడల కట్టువారి ప్రయాసము వ్యర్థమని అంటున్నాడు దేవుడు. మరి ప్రియులకి ఇచ్చినటువంటి స్థలములో దేవుడు చక్కటి గృహము కట్టించులాగున మనమందరము కూడా ప్రార్థిద్దాం. ఈ యొక్క గృహము కట్టే విషయంలో ఎటువంటి లోటులు, ఇరుకులు, ఇబ్బందులు లేకుండా సమృద్ధి అయినటువంటి సహాయము దేవుడు ప్రియులకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ఏ విషయంలో కూడా ధన సహాయములో కానీ, మరి ఏక మెటీరియల్ విషయంలో కానీ ఎటువంటి లోటులు లేకుండా దేవుడే చక్కటి సహాయకుడుగా బిడలకు తోడైయుండునుగాక. ద్వితీయోపదేశ కాలంలో దేవుని వాక్యం సెలవిస్తుంది, నీవు నీ దేవుడిని యెహోవా మాట శ్రద్ధగా వింటే ఈ దీవెనలన్నీ నీ మీదకు వచ్చి నీకు ప్రాప్తించును అన్నాడు. పట్టణములో, పొలములో, గర్భఫలము, పిండి పిసుకుతోటి, భూఫలము, వ్యాపారము సమస్తము దీవెనలు అంటున్నాడు. అట్టి దీవెనలతో ప్రభు ఈ బిడ్డలను దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. అమ్మ, ఎవరన్నా ప్రార్థన చేస్తారా? సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన మా ప్రియమైన పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధమైన, ఘనమైన, ఉన్నతమైన, శ్రేష్టమైన నామమును బట్టి వందనాలయ్యా. ఈ యొక్క ఉదయకాల సమయంలో నాయనా ప్రియులు అయా రాచర్ల నతానియేలు గారు గ్రేస్ను బట్టి వందనాలు నాయన. అయ్యా వారి యొక్క పేరులోనే ఆశీర్వాదాలు ఉన్నాయి. ఆ ఆశీర్వాదము నాయన ఇదిగో తండ్రి బిడ్డలకు ఇచ్చా ప్రభువా. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమునిచ్చును అని అంటున్నావు నాయన. అట్టి ఐశ్వర్యములతో బిడ్డలను నేను దీవించండి నాయన. మీకు వందనాలు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచు వారందరూ ధన్యులు అని అంటున్నావు నాయన. అట్టి ధన్యకరమైనటువంటి జీవితాన్ని బిడ్డలకు ఇచ్చావు నాయన. ఈ 2021 సంవత్సరంలో అయా బిడ్డలను ప్రేమించి ఇచ్చినటువంటి చక్కటి స్థలాన్ని బట్టి వందనాలయ్యా. ఈ స్థలములో బిడ్డలు చక్కటి గృహము కట్టుకోవటానికి నాయన బిడ్డలు నిశ్చయించుకుంటుండగా బిడ్డలకు నాయన ధనమునివ్వండి అయా, పనిముట్లు ఇవ్వండి, ఒంటి నిండా ఆరోగ్యమునివ్వండి అయ్యా. నీ మధ్య నీ పిల్లల్ని నేను ఆశీర్వదించానన్నావు నాయన. అటు ఆశీర్వాదములో కుటుంబానికి యేసు నామములో కలుగునుగాక. ఇదిగో తండ్రి మీకు వందనాలు. యెహోవా అందరికి ఉపకారి, ఆయన కనికరములు సమస్త ప్రజల మీద ఉంటాయన్నావు నాయన. ఈ స్థలమందును ఈ బిడల మీదను నీ కనికరములు ఉంచమని ప్రార్థన చేస్తున్నా. ఇండ్లు కట్టుడి, వాటిలో నివసించుడి అని అన్న ప్రభువా. తొందరలో నీ గృహం కట్టబడి ఇందులో నివాసము చేయటానికి చక్కటి యోగ్యత, చక్కటి భాగ్యాన్ని బిడ్డలకు ఇవ్వండి. ఈ స్థలాన్ని మీరు అభిషేకించండి నాయన. ఈ స్థలమును మీరు పవిత్రపరచునని మీకు వందనాలు. స్థలములో ఉన్న దోషం, ప్రతి దోషము యేసు నామములో తొలగిపోవునుగాక. దేవాయుగో ప్రాకారముల చుట్టూ, ఈ స్థలము చుట్టూ మీ దేవదూతలు, కెరూబులు, ఖడ్గజ్వాలలు కాపుదలు అనుగ్రహించి మేలుతో నింపి బలపరచుమని, జరగనున్న కార్యక్రమం అంతట్లో మీరు తోడేయండమని యేసు నామములో వేడుకొని ప్రార్థిస్తున్నామా తండ్రి. దేవా దేవుని స్తుతించుడి, ఆయన దయాళుడు, ఆయన కృప నిరంతరముండును, ఆయన కృప నిరంతరముండును, ఆయన కృప నిరంతరముండును. యెహోవాను స్తుతించుడి, ఆయన దయాళుడు, ఆయన కృప నిరంతరముండును. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు, పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు ఆయన పర్యంతరము ఈ స్థలము పైనను, ప్రియులు నతానియేలు గారు, గ్రేసు వారి బిడల పైనను, కూడి వచ్చినటువంటి బంధుమిత్రులందరి పైనను, జరుగుతున్నటువంటి ఈ పునాది ప్రతిష్టక ఆరాధన పైనను, ఈ యొక్క నూతన స్థలము పైనను, కట్టడాల పైనను ఇప్పుడు ఎల్లప్పుడు సర్వదా తోడే నడిపించునుగాక. యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం, యేసు నామమునకు సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమేన్. అందరికీ వందనాలండి.